గడిచినటువంటి 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగించినటువంటి కల్వకుంట్ల కుటుంబం, ఆ కుటుంబ పరిపాలనలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ లిల్లీపుట్ నాయకుడి నేతృత్వంలో జరిగిన ఒక అరాచక వ్యవస్థ అన్న ప్రజలకేమో పప్పు పుట్నాలు, వాళ్ళకేమో వేల కోట్ల రూపాయలు. ఈ పప్పు పుట్నాల మాటన మనల్ని ఉంచుతూ వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి ఆ కుటుంబం చేస్తున్నటువంటి అరాచక పరిపాలనను వ్యతిరేకించడానికి భయపడ్డటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆ సామాజిక వర్గం, ఆ కుటుంబం చేస్తున్నటువంటి దోపిడీని ఎదిరించినటువంటి తీన్మార్ మల్లన్న పైన ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి 3 హత్యాయత్నాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ కుటుంబం చేస్తున్నటువంటి అరాచక పాలనను వ్యతిరేకించినందుకు తీన్మార్ మల్లన్న అన్నటువంటి వ్యక్తి పైన మొదటిసారిగా 100 రోజులు, రెండోసారి 60 రోజులు, అంటే ఒక 6 నెలల పాటు జైలు జీవితాన్ని, హత్యాయత్నాలను. సో ఇవన్నీ కూడా తీన్మార్ మల్లన్నకు ఆస్తులు కావాలనో లేకపోతే అంతస్తులు కావాలనో పెట్టినటువంటి పోరాటం చేస్తే పెట్టినటువంటి కేసులు కాదన్నా. మల్లన్న కూడా తన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారానికి జైలుకు వెళ్ళలేదన్నా. కేవలం దొరలు చేస్తున్నటువంటి అరాచకాలను వ్యతిరేకించినందుకే తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడులు.